ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే ఎంతో మందికి ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా ఆయన వీరాభిమానులకు మాత్రం పండుగ రోజు. అందుకే డబ్బులు వృధా చేయకుండా రక్తదానం, అన్నదానం లాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు. ఆయన మంచి కోరుతూ ప్రత్యేక పూజలు చేస్తారు. అలానే ఓ అభిమాని మెగాస్టార్ పుట్టినరోజు నాడు పొర్లు దండాలు పెడుతూ దేవుడి దర్శనం చేసుకున్నాడు. దీంతో అతన్ని ఏకంగా మెగాస్టార్ కలిసి సర్ప్రైజ్ ఇచ్చారు. చిరంజీవిది కల్మషం లేని వ్యక్తిత్వం. అందుకే ఆయన అభిమానులు కూడా అలాగే ఉంటారు. చిరు ఏ దారినైతే ఎంచుకున్నారో అభిమానులు కూడా అదే దారిలో వెళ్తారు. మెగాస్టార్ ఎప్పుడైతే చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ మొదలుపెట్టారో అభిమానులు సైతం ఆయన అడుగుజాడలోనే నడుస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా మాత్రమే కాదు, ఏడాది పొడుగునా ఆయన పేరు మీద ఎంతో మందికి సాయం చేస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. ఈ క్రమంలో ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ క్రమంలో చిరంజీవి ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఈశ్వరయ్య అనే వీరాభిమాని తిరుపతి నుంచి తిరుమల కొండ వరకు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తిరుమల నుంచి తిరుపతి కొండ వరకు నడవడానికే చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈశ్వరయ్య మాత్రం మెగాస్టార్ మీద ఉన్న అభిమానంతో ఆయన మంచి కోరుతూ పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి వెంకన్న దర్శనం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు బయటకు రావడంతో అవి కాస్త మెగాస్టార్ చిరంజీవి వరకు చేరాయి. ఈ విషయం తెలియగానే చిరంజీవి ఏమాత్రం ఆగలేదు. ఈశ్వరయ్య ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. అభిమాని కుటుంబానికి పట్టుబట్టలు పెట్టి సత్కరించారు. అంతేకాకుండా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. గతంలో కూడా ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయడం విశేషం. ఆయన ఎప్పటికీ మెగా ఫ్యామిలీ అభిమానినే అని, వారి కోసం ఏమైనా చేస్తానని చెప్పాడు ఈశ్వరయ్య. మనిషిగా మాత్రం నలిగిపో, ఎప్పుడు కలవాలనుకున్నా స్వామినాడు ఫోన్ చేస్తే స్వామినాడు నీలాంటి నిజమైన అనుభవాన్ని నాకు ఎప్పుడు దగ్గరగా వస్తుంది. ఎవరైతే నా ఇంట్లో ఉంటారో ఇంకా వచ్చి నేను ఖైదీ సినిమా నుంచి 83 కాడి నుంచి నాకు చిరంజీవి అన్నయ్య అంటే అంత ఇష్టం. ఎందుకంటే అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పొల్లిదండాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు, పవన్ అన్న పుట్టినరోజు కావచ్చు, ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పొల్లిదండాలతో వెళ్తాను. ఫస్ట్ నాకు అన్నయ్యే నా ఆరాధ్య దైవం. చిరంజీవి అన్నయ్య, అన్నయ్య బాగుండాలి అని కోరుకుంటాను. ప్రతి ఒక్క గుళ్ళు ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య గారు. అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇప్పుడు మాకు ప్రేమించే నా గుండెల నిండా అన్నయ్య ఉన్నాడు. నా గుండెలో, నా శరీరం మొత్తం నరాన జై చిరంజీవి, జై చిరంజీవి. అభిమానులు ఎంతో మంది ఉంటారు. కొందరు ఫ్లెక్సీలు కట్టి కేక్ కటింగ్లు చేస్తారు, మరికొందరు సేవా కార్యక్రమాలు చేస్తారు, మరికొందరు ఈశ్వరయ్యలాగా మంచి కోరుతూ ఇలా దైవ దర్శనం చేస్తారు. ఎంతైనా మెగాస్టార్ ఫ్యాన్స్ కు సాటి ఎవరూ రాలేరు.